ఇప్పుడు టాలీవుడ్లో బాగా ధూమ్ ధామ్గా మారుమోగే మ్యాటర్ ఏదైనా ఉందా అని అడిగితే మొదట చెప్పేది సమంత లవ్ అఫేర్. సమంత లవ్ అఫేర్లో హీరో ఎవరో కానీ కరెక్ట్గా ఇంకా తెలియట్లేదు. దానికి సంబంధించి ఆ లవ్ స్టోరీలో హీరోని టాలీవుడ్లో గెస్ట్ చేసే విధానంలో మాత్రం బాగా ముదిరిపోయారు టాలీవుడ్ అభిమానులు. సమంత లవర్ ఎవరు అయి ఉంటారు అని అడిగితే చికెక్కిన నోట్లో నుండి నాగ చైతన్య నేమ్ వస్తుందండి. ఇక ప్రేమ విషయం పక్కన పెట్టి పెళ్లి విషయానికి వస్తే నాగ చైతన్య వాళ్ళ అమ్మగారు అయినటువంటి లక్ష్మి గారు సమంత నాగ చైతన్య పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిలిం నగర్లో తెగ చెప్పుకుంటున్నారు. ఈ మధ్యన నాగ చైతన్య వాళ్ళ అమ్మగారు చెన్నైకి వెళ్ళి సమంతతో ఒక రోజు అంతా కలిసి ఉన్నదట అని కూడా చెప్పుకుంటున్నారు. ఈ విషయం ఎంతవరకు నిజమో తెలియదు కానీ టాలీవుడ్లో మాత్రం గుసగుసలు ఆడుకుంటున్నారు జనాలు. నాగ చైతన్య వాళ్ళ అమ్మగారి దగ్గర నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లే అని కూడా అంటున్నారండి. కాకపోతే నాగార్జున గారి విషయంలోనే కాస్త పెండింగ్లో ఉంది వీళ్ళ పెళ్లి వ్యవహారం అని అనుకుంటున్నారు. మరి మొత్తానికి చెప్పాల్సి వస్తే పెళ్లికి ముందే ఒకరోజు కలిసి గడిపారు అని చెప్పచ్చు. అదేనండి వాళ్ళ అమ్మగారితో, నాగ చైతన్య వాళ్ళ అమ్మగారితో సమంత ఒకరోజు మొత్తం గడిపింది అని నా అభిప్రాయం. ఇదంతా నిజమో కాదో తెలియదు కానీ నిజం కాకపోతే టాలీవుడ్లో కోడై కూస్తూ ఉంటే ఈ మ్యాటర్ గురించి నాగ చైతన్య మాత్రం పెదవి ఇప్పట్లేదు. మరి ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరి మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్. ఎస్జే సూర్య డైరెక్షన్లో పవన్ చేయబోతున్న 3వ సినిమా ఇది అనుకునే లోపు ఎస్జే సూర్య సినిమా చేయట్లేదు అని పలు ప్రైవేట్ వెబ్సైట్లలో చెబుతున్నారండి. నాగార్జున గారు ఏడుస్తూ ఉండగా తన రూమ్లోకి వచ్చిన అమలా గారు ఎందుకు ఏడుస్తున్నావు అని ఆశ్చర్యంగా అడిగిందట. ఆ రోజు అసలు నాగార్జున గారు ఎందుకు ఏడ్చారో తెలుసుకునే ముందు మిమ్మల్ని ఒక చిన్న విషయం అడగాలి.